బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో గంజాయి కేసు కలకలం రేపుతోంది. ఇటీవల స్కూల్ విద్యార్థులే టార్గెట్ గా విక్రయదారులు రెచ్చిపోతున్నారు. చాక్లెట్ తదితర రూపాల్లో కిరాణా షాపుల్లోనూ గంజాయి అమ్ముతూ విద్యార్థులను బానిసలుగా మారుస్తున్నారు. ఈ క్రమంలో పలువురు మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు. అయితే ఇదే గంజాయి మత్తులో 10వ తరగతి విద్యార్థినిపై ఏడాది పాటు అత్యాచారానికి పాల్పడిన దారుణమైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాలలో గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 10th అమ్మాయిని గంజాయికి బానిస చేయడంతో పాటు కొంతమంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తండ్రి ఆరోపణలతో 5గురు సభ్యులతో కూడిన ముఠాని అరెస్ట్ చేశారు. వాళ్ళంతా చదువు మానేసి గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడించారు. ఇక సదరు బాలికను గంజాయి ఇచ్చి ఏడాది కాలంగా అత్యాచారం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురిపై ఫోక్సో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఇష్యూలో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరీంనగర్ ప్రతినిధి ప్రేమ్ కుమార్ డీటెయిల్స్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, డీటెయిల్స్ ఇవ్వండి. జగిత్యాల జిల్లాలో దాదాపు గత కొంతకాలంగా ఇక్కడ మైనర్ విద్యార్థులని 10th క్లాస్ దగ్గరికి వెళ్ళి మొదలుకొని విద్యార్థులను బాలికలను కొంతమంది యువకులు గంజాయికి మత్తుకు బానిసే వాళ్ళని రేవుపాట్లకు తీసుకెళ్లి రేవుపాట్లలో గంజాయి అలవాటు చేసి వాళ్ళని మత్తులో అత్యాచారాలకు ఒడిగడుతున్నారని చెప్పేసి మనకి దాదాపు ఒక వారం 10 రోజులుగా కొనసాగుతూ వస్తున్నది. అయితే ఒక అమ్మాయి మాత్రం 10th క్లాస్ చదివే అమ్మాయి దాదాపు గత కొంతకాలంగా ఆమెకు గంజాయి ఇచ్చి మత్తు మందు డ్రగ్స్ లాంటిది గంజాయి ఇచ్చి వారి మత్తులకు దింపి ఒక దాదాపు 4 వ్యక్తులు యువకులు అత్యాచారానికి ఒడిగట్టినట్టు కూడా మనకు తెలియవచ్చింది. దీంతో అక్కడ ఆ సంచలనమైనటువంటి రేకెట్టిమిషన్ అండి. డ్రగ్స్ గంజాయి ఎక్కడ పడితే అక్కడ గంజాయి రవాణా చేస్తూ అక్కడ జగిత్యాలలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి. ఆ గంజాయిని తీసుకెళ్లి ఆ పిల్లలకి ఆ బాలబాలికలకు అలవాటు చేసి వాళ్ళ పైన ఇంత అగత్యాలకు ఒడిగడుతున్నారు. దాదాపుగా ఇప్పటికి వారం 15 రోజులుగా ఇది కొనసాగుతూ వస్తున్న సంఘటన అని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన ఎస్పీ జిల్లా పోలీస్ యంత్రాంగం జోక్యం చేసుకొని అయితే కొంతమంది పిల్లల్ని ఆ రేవ్ పార్టీలకని పేరు మీద ఆ రేవు పాటల పేరు మీద తీసుకువెళ్లి వీళ్ళకి మత్తు మందు అలవాటు చేసి వాళ్ళని మత్తులోకి దించి వీళ్ళు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు తెలిసిన. దీంతో పోలీసులు రంగంలో దిగి వల్ల మొత్తం తీగలతో డొంకంత కదిలిన విధంగా ఇవాళ దాదాపు 6 యువకులు ఈ గంజాయి విక్రయిస్తున్నట్లు తేలింది. దాంట్లో దాదాపు 2 మైనర్లు కూడా ఉన్నారు. అయితే ఇది సంచలనంగా రేకెత్తిస్తుంది జగిత్యాల జిల్లాలో. అయితే ఇప్పటికిప్పుడు దాదాపు నిన్నటికెళ్ళి కొనసాగుతుంది. అయితే నిన్న 6గురిని అరెస్ట్ చేసి 6గురిలో 3 పైన మొత్తం సెక్షన్ కింద ఆ కేసు కూడా నమోదు చేస్తుంటే దీనిలో 2 మైనర్ పిల్లలు కూడా ఉన్నారు, మరో 4 మేజర్లు ఉన్నారు. అయితే వీరు గత కొంతకాలంగా వీళ్ళని రేవు పార్టీలకు వెళ్ళి అక్కడ హైదరాబాద్ లాంటి పట్టణాలకు తీసుకెళ్లి అక్కడ రేవు పార్టీలలో పాల్గొన్న చేసి అక్కడ ఈ గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు చేసి వాళ్ళను ఒక అమ్మాయి అయితే దాదాపు ఆమె పేరు ఇంకా మనకి లేదు కానీ అయితే ఆమె ఇప్పటికీ ఆమె మత్తులోనే ఊగుతూ ఉన్నది. తల్లిదండ్రులు మాత్రం చాలా భయాందోళనలు కూడా ఇవాళ దుఃఖసాగరంలో మునిగారు. ఆమె ఇప్పటి వరకు కూడా కోలుకోలేని పరిస్థితులు ఏర్పడుతుంది. గంజాయి ఎక్కువ తీసుకోవడం వల్ల మత్తుకు అలవాటు పడడంతో ఆ అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి ఆమె ఇప్పటికీ బెడ్ మీదనే పడుకొని అసలు ఆమె మన జాతరలో లేకుండా ఆ తల్లిదండ్రులను దుఃఖసాగరంలో ముంచింది ప్రతిభ. అయితే ఇది జగిత్యాల జిల్లాలో గత కొంతకాలం కొనసాగుతుంది. నిన్న 3 రోజులకి బట్టబయలైతే దిగలేకపోతే డొంకంత కదిలినంత విధంగా పోలీసులు పెద్ద ఎత్తున రంగంలో దిగి ఈ గుట్టును గంజాయి ముఠాను తీసుకుంది ప్రతిభ. ఇప్పుడు నమోదు. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.